కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిశారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు. తమ సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు బండి. ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ తమాషాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ అరవింద్. కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుందన్నారు బీజేపీ నేతలు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఉదయం నుంచి కేటీఆర్ తమాషాలు చూస్తున్నానని, పాపమని పచ్చిపులుసు పోస్తే నేతిబొట్టు లేదని లేచి వెళ్లిపోయినట్టు కేటీఆర్ వ్యవహారం ఉందని సెటైర్లు వేశారు. ఇంకా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని విమర్శించారు. దగ్గుల్బాజీతనం, దొంగతనం చేసి తెలంగాణను ముంచి ఇప్పుడు అడ్వకేట్లు ఉంటేనే విచారణకు వెళ్తావా అని ఫైర్ అయ్యారు అరవింద్. కేటీఆర్ లాంటి నప్పతట్లోడట వచ్చి అడుక్కుంటేనట పోలి పాపమని పచ్చిపులుసు వస్తే నేతిబొట్టు లేదని లేచిపోయినట్టు. నువ్వు చేసింది దగులుబాజితనం, దొంగతనం, తెలంగాణను ముంచిండ్రు. ఇప్పుడు నేను అడ్వకేట్లను తీసుకుపోతా, రేపు మా అయ్యని పిలిస్తే ఫుల్ బాటిల్ తీసుకుపోతాడు. మీ చెల్లెనేమో ఈడీ మా ఇంటికి రావాలి, నేను ఏసీ వేసుకుని ఏసీ రూమ్ లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, నేను మహిళని, నేను లిక్కర్ స్కామ్ చేసినా సరే మీరు ఇంకా మీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటురా? తెలంగాణలో బీసీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. పేరుకే బీసీ డిక్లరేషన్ ప్రకటించారని, బీసీలకు ప్రభుత్వం చేసిందేమీ లేదని చెప్పారు. ఇక బీసీల గౌరవాన్ని కాపాడతానని సారాదందా చేసిన మహిళ చెప్తుందని విమర్శించారు. కవిత బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని, బీసీల అభివృద్ధి అంటే సారాదందా అనుకున్నారా అని నిలదీశారు కాసం. బీసీల పరిస్థితి వల్ల తెలంగాణలో అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ టు కాంగ్రెస్ పోల్చుకుంటే పెనంల నుంచి తీసి పొయ్యిలేసినట్టు అయిపోయింది. బీసీలకు సంబంధించి ఇవాళ ఒక ఆమె బీసీల గౌరవాన్ని కాపాడుతానని చెప్పేసి ఇలా నిలబడి అందరినీ బీసీలను మోసం చేసేందుకు ఇందిరా పార్క్ ధర్నా చేస్తుంది. సారదంద చేసి జైలు పోయిన ఆమె. బీసీలకు, రైతులకు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం తీరు కరెక్ట్ కాదంటున్నారు బీజేపీ నేతలు. హామీల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్నారు. ఇక ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ తీరును ఖండిస్తున్నారు బీజేపీ నేతలు.